జింబాబ్వే పర్యటన తర్వాత లభించిన విరామం అనంతరం భారత జట్టు ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో రిషబ్ పంత్ భవిష్యత్తు అత్యంత కీలకంగా మారింది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు అక్షర్ పటేల్ పై వేటు వేసి గుండూరు బ్రార్, మనవ్ సుతార్ మరియు సారాంశ్ జైన్ వంటి కొత్త ఆటగాళ్లకు ఈ సిరీస్లో అవకాశం కల్పించారు. ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలో ఆడుతూ భవిష్యత్తు కెప్టెన్గా పేరు తెచ్చుకున్న పంత్ వరుస వైఫల్యాల కారణంగా ఇప్పటికే టీ20 మరియు వన్డే జట్ల నుంచి తొలగించబడ్డాడు. ప్రస్తుతం కేవలం టెస్ట్ ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న పంత్ ఈ శ్రీలంక పర్యటన చావురేవో లాంటిది. అయితే పంత్ ఫిట్నెస్ మరియు ఐపీఎల్ సమయంలో అతనిలో కనిపించిన తక్కువ ఆత్మవిశ్వాసం దృష్ట్యా అతడిని జట్టులోకి తీసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని డివిలియర్స్ అన్నాడు. ఈ పర్యటనలో పంత్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తేనే తదుపరి మ్యాచ్లకు ఎంపికయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశాడు. జట్టులో పంత్తో పాటు ధ్రువ్ జురేల్ మరియు కేఎల్ రాహుల్ రూపంలో మరో 2 వికెట్ కీపర్లు సిద్ధంగా ఉన్నారు. గాయమైతే తప్ప తొలి టెస్టులో పంత్ ఆడటం ఖాయమే అయినప్పటికీ అక్కడ రాణించకపోతే రెండో టెస్టు నుంచే అతనిని పక్కన పెట్టే అవకాశం ఉంది. గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన నుంచి పరిస్థితులు మారాయని, ప్రదర్శన చేయని సీనియర్ ఆటగాళ్లను కూడా పక్కన పెట్టడానికి వెనకాడడం లేదని ఆయన చెప్తున్నాడు. అంతేకాకుండా కోహ్లీ, రోహిత్ శర్మలపై ఒత్తిడి తెచ్చి రిటైర్మెంట్ ప్రకటించేలా చేశారని, అలాగే అశ్విన్ని కూడా ఆస్ట్రేలియా పర్యటనలో పక్కన పెట్టారని చెప్పాడు. మొత్తంగా చూస్తే ఫామ్ మరియు ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్న రిషబ్ పంత్కు తన టెస్ట్ కెరీర్ను కాపాడుకోవడానికి శ్రీలంకతో జరిగే సిరీస్ చివరి అవకాశం కావచ్చు.